ప్రైజ్ లార్డ్. ప్రభు నామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఈరోజు పాఠ్యాంశము కీర్తనల గ్రంథము 133వ అధ్యాయములో నుండి ధ్యానించుకుందాము. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. అవును కదా. ఈ మాట వినిన వెంటనే మన చెవులకు శ్రవణానందమును, మన హృదయమునకు సంతోషముతో గంతులు వేసే శక్తి ప్రభు అయిన క్రీస్తు వారు మనకు ఇచ్చి ఉన్నారు. ప్రభు నామమునకు స్తోత్రములు కలుగునుగాక. సహోదరులమైన మనము కలిసిమెలిసి ఉండాలి. మనమందరము ఐక్యత కలిగి ఉండాలి. అంతేకాని కొందరు సహోదరులు సహోదరీలు నా మటుకు నేను స్వార్థము చూసుకుంటాను, నా మటుకు నాకు మేలులు కలిగితే చాలని స్వార్థపూరితముతో కూడిన హృదయములు కలవారై ఎటో పరిగెత్తుచూ ఉన్నారు. కానీ ప్రభు అయిన క్రీస్తు మాటలు వారేమాత్రము వినుటలేదు. సహోదరుడికి శ్రమ కలిగినప్పుడు సహోదరుడికి ధైర్యము చెప్పవలసినది పోయి, వాడు ఏమైపోతే నాకేంటి, ఆమె ఏమైపోతే నాకేంటి, నా మటుకు నేను స్వార్థము చూసుకోవాలి, నా మటుకు నేను మేలులు పొందుకోవాలి, నా మటుకు నేను జీవనం సాగించాలని కొందరు సహోదరులు అనుకుంటూ ఉన్నారు. కానీ అది శాశ్వతము కాదు, అది దేవునికి ఇష్టమైనది కాదు. ప్రభు नाममुनक स्तोत्रमुలు कलुगुनुगाक। यीशु मसीह की जय। आज दिन की शुभ वचन भजन संहिता में है। देखो यह क्या ही बली और मनोहर बात है। यीशु मसीह की जय। कि भाई लोग आपस में मिले रहे। आमीन। यीशु मसीह की जय। हम सब भाई लोग आपस में मिले रहे। यीशु मसीह की जय। आमीन। కాబట్టి ఐక్యత కలిగి సహోదరులు ఐక్యత కలిగి ఉండుట అది ఎంత మనోహరమో ఎంత మేలో అనేది కొందరికి తెలియదు. మన తల మీద పరిమళ తైలము పోయబడి ఉన్నది అనుకోండి. ఆ పరిమళ తైలము మన తల మీద నుండి శరీరము మీద నుండి తల మీద నుండి కారి శరీరము మీదుగా కాళ్ళ వరకు వచ్చినప్పుడు అదెంతో పరిమళ తైలము సువాసన గలదై మనలను ఉన్నత స్థలములపైకి ఎక్కించే విధముగా ఉంటుంది. ప్రభు నామమునకు స్తోత్రములు కలుగునుగాక। यह तो उस उत्तम तेल के समान है जो अहरोन के सिर पर डाल गया था। और यीशु मसीह की जय। కావున మనమందరము సహోదరులు ఐక్యత కలిగి ఉండాలి. ఒక కొండ మీదకి మంచు పరచబడి ఉన్నది. ఆ మంచు ఆ కొండకే అందమును చూపిస్తూ ఉన్నది. ఆ కొండకే అందం వస్తూ ఉన్నది. అది ఆశీర్వాదము, దేవుని యొక్క ఆశీర్వాదము, శాశ్వత జీవమును. అలాగునే మనకు సహోదరులు ఐక్యత కలిగి